ఈ రోజు కన్నప్ప రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. అదేనండి, బడ్డీస్ ఫర్ లైఫే పేరు మార్చి సరికొత్త రూపంలో 360 హబ్గా మీ ముందుకు వచ్చేసాం. కథగా చెప్పుకుంటే చిన్నప్పుడే దేవుడి మీద నమ్మకం పోయిన తిన్నడు శివుడికి మహాభక్తుడిగా ఎలా మారాడు అనేదే ముఖ్య కథ. సినిమా మొదట్లో ఒక డిస్క్లైమర్ వేశారు. ఇది భావితరాలకు శ్రీకాళహస్తి మరియు కన్నప్ప అనే మహాభక్తుడి యొక్క ప్రాముఖ్యతకు తెలియజేసే కథ అని. సినిమా ఒక గొప్ప పాటతో శ్రీకాళహస్తి స్థల పురాణం చెబుతూ మొదలవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ 15 నిమిషాల్లోనే భక్తి సన్నివేశాలు ఉంటాయి. అది శ్రీకాళహస్తి అని కూడా మనకు తెలుస్తుంది. ఈ మధ్యలో ఒక కమర్షియల్ సినిమాగా దీన్ని మలిచే ప్రయత్నాలే ఎక్కువ చేశారు. ఇప్పుడు చాలా సినిమాలు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలని ఒకే ప్లేస్లో డిఫరెంట్ గ్యాంగ్స్ని క్రియేట్ చేసి తెగలుగా మార్చి సినిమా క్యాన్వస్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ గ్యాంగ్స్ మధ్యలో ఏదో గొడవ పెట్టి హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ అంతా చూపించేస్తున్నారు. కన్నప్ప కూడా సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు రీసెంట్గా చూసిన చాలా సినిమాలు గుర్తొస్తాయి. హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ, ఇలా ఏం చూసినా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ కనిపిస్తుంది. తిన్నడు నెమలరాని మధ్య లవ్ ట్రాక్ ఆల్ మిక్స్ కిచిడీలా కనిపిస్తుంది తప్ప ఫ్రెష్గా ఉండదు. ఒరిజినాలిటీ ఉన్నట్లు అసలు కనిపించదు. అసలు ప్రేమ పుట్టడానికి ఒక్క బలమైన సీన్ కూడా ఉండదు. అసలే రన్ టైం 3 hours 15 minutes అంటే అందులో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్స్ 2, లవ్ ట్రాకే అనుకుంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ ట్రాక్ కూడా పేలవంగా సాగుతుంది. బలవంతంగా మాట్లాడినట్లు చేయాలని చేసినట్లు తప్పితే ఎక్కడ ఏ ఒక్క సీన్ కూడా హృదయాలను తాకేలా ఉండదు. సారీ టు సే దిస్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారి గెటప్ అండ్ ఆయన యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అక్కడితో మొదటి భాగం ముగిసి రెండో భాగం మొదలవుతుంది. ఇదైనా కొంచెం మెరుగ్గా ఉంటుందని చూసిన ఆడియన్స్కి నిరాశ మిగులుతుంది. సేమ్ ఓల్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫైట్ సీక్వెన్స్, తర్వాత ప్రభాస్ ఎంట్రీ, కొంచెం రిలీఫ్. స్క్రీన్ టైం 15-20 minutes మాత్రమే ప్రభాస్ది. ఒక్క డైలాగ్తో తిన్నడు మారిపోవడం అంత కన్విన్సింగ్గా అనిపించదు. క్లైమాక్స్ 15 minutes బాగున్నప్పటికీ శివుడికి తిన్నడికి మధ్య ఎమోషనల్ గ్రాఫ్ అంత కన్విన్సింగ్గా ఉండదు. ఎమోషనల్ కరెక్ట్ కూడా సింక్ అవ్వదు. ఫస్ట్ 10 minutes అండ్ లాస్ట్ 15 minutes తప్ప సినిమా ఎక్కడ కన్నప్ప లైఫ్ స్టోరీ మీద ఫోకస్ చేసి తీసినట్లు కనిపించదు. యాజ్ ఎ సినిమా లవర్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ టు మేక్ ఎ ఫిలిం. బట్ ఈ సినిమా ఎవ్రీ సీన్ డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి గురించి తీస్తున్నప్పుడు మన కంట్రీలోనే ఏదో ఒక ప్లేస్ని ఎంచుకోకుండా న్యూజిలాండ్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద పొరపాటు. ఎవ్రీ ఫ్రేమ్ గ్రాఫిక్స్తో డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. డబ్బింగ్ సినిమా ఫీల్ వస్తుంది తప్ప ఎక్కడ మన నేటివిటీకి తగ్గట్టు మన సినిమా చూస్తున్నాం అని మనం అనుకోం. ఒక బోయవాడి కథ అయినప్పుడు దానికి తోడు 2వ శతాబ్దంలో తీస్తున్నప్పుడు మాట్లాడే యాస మీద చాలా వర్కౌట్ చేయాలి. ఇక్కడ అవేవి కనిపించవు, నార్మల్గా ఉంటాయి తప్ప ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెప్పరు. తిన్నడు చిన్నప్పటి క్యారెక్టర్ అయితే ఫారెన్ నుంచి వచ్చి చెప్పినట్లు ఉంటుంది కానీ నేటివిటీకి సింక్ అవ్వదు. అందరితో ఓన్ డబ్బింగ్ చెప్పించాలనుకోవడం మంచి ఐడియానే, బట్ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండి అనిపిస్తుంది. స్టీఫెన్ మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది. సిచ్యువేషన్కి తగ్గట్లు కొన్ని సీన్స్ బీజిఎం బాగా కంపోజ్ చేసినప్పటికీ కొన్ని మాత్రం తేలిపోతాయి. శంకర సాంగ్ గుర్తుండిపోతుంది. లాస్ట్ 15 minutes బీజిఎం వాస్ ఎక్సలెంట్. యాజ్ ఏ డైరెక్టర్ ముఖేష్ కుమార్ డిసప్పాయింట్ చేస్తారు. మనందరికీ కన్నప్ప గురించి ఏం తెలుసో అదే చూపించారు తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. సినిమా సోల్ ఎక్కడా కనిపించదు. విష్ణు పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఏదో మిస్ అయిందన్న ఫీల్ వస్తుంది. హీరోయిన్ ప్రీతి ముకుందన్ బిగ్గెస్ట్ పాజిటివ్. గ్లామర్, యాక్టింగ్ బ్యాలెన్స్ చేస్తూ బాగా పర్ఫామ్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూ సార్ ఓకే. ఇకపోతే సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే మోహన్ బాబు గారు ప్రభాస్ గారి మధ్య సీన్స్, ప్రభాస్ క్యామియో, లాస్ట్ 15 minutes లీడ్ పేర్ కెమిస్ట్రీ. నెగిటివ్స్ నో ఎమోషనల్ కనెక్టివిటీ, ఓల్డ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ, ప్రతి సీన్ గ్రాఫిక్స్లా ఉండడం, ఓవర్ స్ట్రెచ్డ్ అండ్ లెంతీ డ్రామా. ఫైనల్గా మేము ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5/5.